అపోస్తలులు వేసిన పునాదిలో 5వ రాయిని గురించి ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. ఇంతకుముందు చేసిన వీడియోస్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీలో ఎవరైనా ఆ వీడియోలు చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్ని ఇస్తున్నాను, అక్కడి నుంచి చూడండి. లేదా ఈ వీడియో ఎండ్ కార్డ్స్లో ఇస్తున్నాను. సో అక్కడి నుంచి అయినా సరే మీరు చూడవచ్చు. ఈ వీడియో రన్ అవుతున్నప్పుడు పైన ఐ అనే సింబల్ నుండి కూడా మీరు చూడవచ్చు. ఈరోజు ఈ 5వ రాయి హస్త నిక్షేపణము. హస్త నిక్షేపణం అనగానే మీకు వెంటనే గుర్తుకు వచ్చేది టచ్. మీరు విన్నది నిజమే. హస్త నిక్షేపణం గురించి మీకు తెలియని ఎన్నో సంగతులను ఈ రోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. హస్త నిక్షేపణం ద్వారా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కార్యాలను మనము ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. అపోస్తలులు వేసిన పునాదిలో ఈ హస్త నిక్షేపణం అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషించింది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆరంభం నుండి మరియు అపోస్తలుల యొక్క పరిచర్య చివరి వరకు కూడా ఈ హస్త నిక్షేపణం అనేది కంటిన్యూ అయింది. ఈ రోజు ఉన్నటువంటి సంఘంలో కూడా ఈ హస్త నిక్షేపణం అనేది జరగాలి. ఆగండి, వెంటనే కన్ఫ్యూజ్ అవ్వద్దు, వీడియో చివరి వరకు చూడండి. హస్త నిక్షేపణం అనేది కేవలము క్రొత్త నిబంధనకి సంబంధించింది మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా ఈ హస్త నిక్షేపణం ద్వారా ఎన్నో కార్యాలు జరిగాయి. ఇప్పుడు వాటిని మనము చూద్దాం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 9వ వచనం ప్రకారం, మోషే తన చేతులను యెహోషువ మీద ఉంచినప్పుడు అతడు జ్ఞానాత్మ పూరుడాయెను. మోషే యొక్క అధికారం లేదా మోషేకు దేవుడిచ్చినటువంటి అధికారము యెహోషువ మీదకి బదిలీ అయినట్లుగా మనం చూడగలం. హస్త నిక్షేపణం ద్వారా నాయకత్వం అనేది బదిలీ అవుతుందన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండం 48వ అధ్యాయం 13వ వచనంలో యాకోబు తన పిల్లలైన 12 మందిని కూడా ఆశీర్వదిస్తున్నట్లు మనం చూడగలం. ఎఫ్రాయిము, మనస్సే, యోసేపు వారి కుమారులను దీవించిన సందర్భము. నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుంటిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవరు నన్ను పోషించును ఆ దేవుడు మిమ్మల్ని విస్తరింపజేయునుగాక అని వారిని దీవించాడు. అంటే చేతులుంచి దీవించడం ద్వారా పితరుల యొక్క ఆశీర్వాదము బదిలీ అవుతుంది. ఇలా ఈ ఒక్కటి మాత్రమే కాదు, చాలా సందర్భాలు జరిగాయి. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత జరుగుతుంది అని యేసుక్రీస్తు వారే స్వయంగా చెబుతున్నారు. అంటే హస్త నిక్షేపణం ద్వారా రోగాలు పోతాయి. ఇక అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, పిలుపు చేత బాప్తిసం పొందిన సమరయుల పట్టణస్థుల యొద్దకు పేతురు యోహానులు పంపబడ్డారు. అలా పంపబడిన తర్వాత పేతురు యోహానులు, మీరు ఆత్మను పొంది ఉన్నారా అని సమరయులను అడిగినప్పుడు, మేము యేసునామమున బాప్తిసం మాత్రమే తీసుకున్నాము అని వారితో చెప్పెను. అప్పుడు పేతురు యోహానులు వారి మీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందిరి. అంటే హస్త నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడతారు. హస్త నిక్షేపణం అనేది ప్రాముఖ్యం కాదని, అసలు ఈ హస్త నిక్షేపణం వలన పెద్దగా ఉపయోగమే లేదని అంటారు. కానీ ఈరోజు సంఘంలో ఈ హస్త నిక్షేపణం అనేది అసలు జరగటం లేదని చెప్పాలి. నిజంగా ఒక విచిత్రమైన సంఘటనను ఈరోజు మీకు తెలియజేస్తాను. ఆ విచిత్రమైనటువంటి సంఘటనకు అపోస్తల కార్యంలో 6వ అధ్యాయము వేదిక అయింది. ఒకసారి మనం అందరం కూడా చూద్దాం. అపోస్తల కార్యంలో 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుటమాని పంచిపెట్టుట యుక్తము కాదు. ఇక్కడ రాయబడిన మాటను మీరు చూస్తే, ఇక్కడ భోజనముల దగ్గర ఒక సమస్య వచ్చింది. సో ఈ సమస్యను తీర్చడానికి అపోస్తలులందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ఆ విషయం మనకు 13వ వచనంలో చూడొచ్చు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానంతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారికి ఈ పనిని నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జన సమూహమందరికీ ఇష్టమైనందున విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోను, తీమోను, పెర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడైన అంతియొకయ వాడినగు నికోలాసు అను వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. భోజనమును వడ్డించడానికి అనగా సంఘంలో పరిచర్య చేయడానికి ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన వారు కావాలి అని అపోస్తలు అడుగుతున్నట్లుగా చూడగలం. అంటే సంఘంలో భోజనము పంచడానికి ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన వారే కావాలి అని ఇలాంటి క్వాలిటీస్ వెతికితే ఈరోజు సంఘాలలో ఉన్న వారిలో ఎంతమందికి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి? అయితే ఇక్కడ జరిగిన సందర్భాన్ని మనం చూద్దాం. పరిశుద్ధాత్మతో నిండుకొని ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన వారే వడ్డించడానికి అర్హులైతే, ఈరోజు బోధిస్తున్నటువంటి వారిలో ఎంతమంది ఆత్మచేత నింపబడ్డారు? ఈరోజు సంఘంలో పరిచర్య చేయుచున్న వారిలో ఎంతమంది ఆత్మచేత నింపబడ్డారు? ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి.
భోజనం వడ్డించడానికే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కావాలి అంటే ఇక వాక్యాన్ని వడ్డించే వారికి ఇంకెన్ని క్వాలిటీస్ ఉండాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక 6వ వచనానికి వద్దాం. వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించుచుండెను, మరియు యాజకుల్లో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఆ తర్వాత 8వ వచనంలో చూస్తే, అలా హస్త నిక్షేపణం చేయబడిన తర్వాత స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ఈ రోజు సంఘాల్లో ఇవేవీ కూడా జరగటం లేదు. అలా ఆత్మతోను సత్యముతోను జ్ఞానముతోను నింపబడి మంచి పేరు పొందినటువంటి యవనస్తులు ఎంతమంది ఉన్నారు? స్టెఫను వీడియోలో మీరు చూస్తే ఈ విషయాలను నేను వివరించడం జరిగింది. ఎంతమంది యవనస్తులు దేవుని పరిచర్య కొరకు ఇలాంటి లక్షణాలను కలిగి ఉన్నారు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో చూస్తే మరొక సందర్భం మనకు కనబడుతుంది. ఇక్కడ కొంతమంది శిష్యులు అంతియొకయలో ఉన్నారు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని శిష్యులతో సెలవిచ్చెను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పౌలును బర్నబాను ప్రత్యేకపరచమని చెప్పాడో వెంటనే అపోస్తలులందరూ కూడా ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవానిగా బయటికి వెళ్లిన ప్రతి వారు కూడా సంఘము చేతులుంచి ప్రార్థన చేసి ఆత్మను నింపుకున్న తర్వాతనే వారు బయటికి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. హస్తనిక్షేపణము చేయడం ద్వారా లేక చేతులు ఉంచడం ద్వారా సేవకుల నియామకం అనేది జరుగుతుందన్న సంగతి ఇక్కడ మనం గ్రహించుకోవాలి. మరి ఒక సందర్భాన్ని మనం చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరములన్నీయో ప్రజ్వలింపజేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. అంటే హస్త నిక్షేపణము చేయడం ద్వారా కృపావరములనేవి మనలోనికి వస్తాయన్న సంగతి మనము తెలుసుకోవాలి. అంటే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు, కృపావరములు కూడా మనలోనికి వస్తాయి. ఇంకా అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో మరి ఒక సందర్భం కూడా మనకు కనబడుతుంది. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని సందర్భాలు మనకు కనబడతాయి. అయితే అక్కడ ఉన్నటువంటి శిష్యులకు రెండవసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఇచ్చి తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. చేతులుంచి ప్రార్థించడం ద్వారా లేదా హస్త నిక్షేపణము చేయడం ద్వారా వారి మీదకి పరిశుద్ధాత్ముడు వస్తున్నారు మరియు భాషల ద్వారా వారు మాట్లాడగలుగుతున్నారు. మరొక సందర్భాన్ని మనం చూస్తే అపోస్తలుడైన పౌలుగా మారిన సందర్భము. ఆ సందర్భంలో అపోస్తలుడైన పౌలుకు కళ్ళు పోయినప్పుడు అననీయ వెళ్లి అతన్ని దర్శించిన సందర్భము. ఇది అపోస్తల కార్యముల 9వ అధ్యాయం 17వ వచనంలో చూడొచ్చు. అననీయ వెళ్లి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా నా సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడు అని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి విరాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను. ఆ తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ఈ చేతులుంచే ప్రక్రియ అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో 2 సార్లు జరిగినట్లుగా మనం చూడగలం. మొదట అతడు బాప్తీసం పొందినప్పుడు, 2 అతడు సేవకు వెళ్ళినప్పుడు. అపోస్తల కార్యముల 13వ అధ్యాయం 3-4 వచనాల్లో మరొకసారి పౌలు మీద బర్నబా మీద చేతులుంచడం మనం చూస్తాం. అంటే ఈ చేతులుంచే ప్రక్రియ అనేది ఎన్నిసార్లైనా చేయవచ్చు. బైబిల్ గ్రంథంలో వీటిని మన కొరకు రాయించాడు. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ హస్త నిక్షేపణం అనే దానిని చాలా మంది కేవలం స్వస్థతల కొరకు మాత్రమే వాడుకొనడం వలన హస్త నిక్షేపణను గూర్చి క్రైస్తవ ప్రపంచంలో ఒక నెగిటివ్ మెసేజ్ అనేది వెళ్ళిపోయింది. కానీ చేతులుంచడం ద్వారా ఎన్ని రకాల ఉపయోగాలున్నాయో మనము ఈ వీడియోలో తెలుసుకున్నాం. చేతులుంచి సంఘములో ఉన్నటువంటి వారిని సేవకుడైన వాడు దీవించడం వలన సంఘము ఆశీర్వదింపబడుతుందని, సంఘము పరిశుద్ధాత్మతో నిండుకుంటుందని, ఇక సంఘంలో సేవకులైన వారు తయారవుతారని వాక్యంలో ఎన్నో రెఫరెన్స్ ద్వారా మనం తెలుసుకున్నాం. అయితే ఈ చేతులుంచే ప్రక్రియ మాత్రం ఎవరు పడితే వారు చేయకూడదు. బైబిల్లో చేతులుంచిన వారు మొదట ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తరువాతనే వారి మీద చేతులుంచి వారు ఆత్మ పొందుకునేలా వారు చేయగలిగారు. ఈ రోజు సంఘాలలో ఉన్నటువంటి సేవకులు గాని లేదా విశ్వాసులు గాని దేవుని కార్యాలు చూడలేకపోవడానికి కారణము ప్రార్థన లోపించడమే. ప్రార్థన అనేది అన్ని పరిస్థితులను మారుస్తుంది. అందుకే అన్నారు పెద్దలు, ప్రేయర్ చేంజ్ థింగ్స్ అని. అంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. కాబట్టి దేవుని పిల్లలారా, మీరందరూ కూడా దేవుని యందు విశ్వాసంతోను భక్తితోను మీరు చెయ్యాలని కోరుతున్నాం. ఇక ఈ చేతులుంచే ప్రక్రియ అనేది ఎవరు పడితే వారు చేయకూడదు. కేవలము దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారు మాత్రమే చేయాలి. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ చెబుతున్నారు. పౌలు గారు తిమోతి గారికి చేస్తున్న హెచ్చరికను మనం చూద్దాం. విరోధ బుద్ధితోనూ పక్షపాతముతోనూ ఏమీయూ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను.
త్వరపడి ఎవని మీదనైనను హస్తనిక్షేపణం చేయకము, పరుల పాపములలో పాలివాడవై ఉండకము. అంటే పాపము చేసేవారిని, పాపంలో బ్రతుకుతున్న వారిని హస్తనిక్షేపణము చేయకూడదు. అంతేకాకుండా పాపంలో ఉంటున్నటువంటి సేవకులు కూడా విశ్వాసులను హస్తనిక్షేపణము చేయకూడదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి మీరు మీ సంఘాలలో జాగ్రత్తగా పరిశుద్ధాత్మకు విరోధముగా పాపం చేయకుండా ఉండాలని ఈ వీడియో ద్వారా నేను మీ అందరినీ కూడా విన్నవించుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, హస్తనిక్షేపణం ద్వారా జరిగే గొప్ప కార్యాలు. కానీ ఈరోజు చాలా మంది హస్తనిక్షేపణాన్ని చాలా వ్యర్థంగా వాడుతున్నారు. అలాంటి వ్యర్థమైన వారిని కేవలము విడిచిపెట్టండే గాని దూషించవద్దు. వీటన్నిటిని విడిచిపెట్టి మాకెందుకులే అని మీరు అనుకుంటే మీ కొరకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెసైన జ్ఞానమునకు విరోధి అని రాయబడింది. అపోస్తల పునాదిలో మీ బ్రతుకులు కట్టబడకపోతే, లేదా అపోస్తల పునాదిలో మీ క్రైస్తవ జీవితము నిర్మించబడకపోతే మీరు ఇసుక మీద కట్టిన ఇంటి వలె ఉంటారు. జాగ్రత్త పడండి. ఈ వీడియోను చూస్తున్న మీరందరూ కూడా ఉత్తమమైనటువంటి సేవకులుగా, ఉత్తమమైనటువంటి విశ్వాసులుగా క్రీస్తు సంఘంలో మీరందరూ కూడా అభివృద్ధి పొందాలని నా చిన్న ఆశ. మరొక వీడియోలో మరలా నేను కలుసుకుంటాను. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు ఎలా ఉందో దయచేసి కామెంట్ సెక్షన్ లో ప్రేమపూర్వకంగా మీ కామెంట్స్ ను తెలియజేయండి. మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.